హరయే నమః. మనము గయా క్షేత్రంలో ఉన్నటువంటి ఉత్తరాది మఠము యొక్క భవనము దగ్గర ఉన్నాము. ఇక్కడ యొక్క గయలో చెప్పే పురాణ ప్రకారముగా ఇక్కడ ఉన్నటువంటి విశేష ప్రకారముగా 45 శ్రాద్ధాలు చేయాలన్నట పితరుల యొక్క ఉద్ధారానికై. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలామంది పిల్లలను కంటే ఒక్క కొడుకైనా వచ్చి గయలో శ్రాద్ధం చేయకపోతాడా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారట. అటువంటిది ఈ యొక్క గయాక్షేత్రంలో 45 శ్రాద్ధాలు చేయాలి. 9 తీర్థాల దగ్గర తర్పణము వదలాలి అని చెప్పబడి ఉంది. అంతటి 45 శ్రాద్ధాలే కానీ 9 తర్పణాలే కానీ చేయడానికి ఈ కాలము యందు అశక్యము కనుక కనీసము 3 శ్రాద్ధాలైనా కూడా చేయాలి అని విశేషంగా చెప్పబడి ఉంది. ఆ శ్రాద్ధాలు ఏమిటి అంటే, మొదలు తీర్థవిధి చేయడానికి యోగ్యత రావాలి అంటే ఫల్గు నదిలో మొదలు తీర్థవిధి చేయాలన్నట. ఆ తరువాత విష్ణుపాదము దగ్గర తీర్థవిధి చేయాలి. ఆ తరువాత శ్రాద్ధములో చెప్తాము కదా, అక్షయ్యవటఛాయేయం అని. అదే రకముగా ఇక్కడ ఉన్నటువంటి వట చెట్టు క్రింద నీడలో శ్రాద్ధము చేయాలి. ఈ 3 శ్రాద్ధాలు చేసి పితరులకి ముక్తిని కలిగించడానికి పుత్రుడి యొక్క కర్తవ్యాన్ని నిర్వహించాలని వాయుపురాణమే మొదలైనటువంటి పురాణాలలో చెప్పబడి ఉంది. మామూలుగా కాశీ నుండి 250 కిలోమీటర్ల దూరంలో 6 గంటల ప్రయాణంలో ఉన్నటువంటి ఈ యొక్క గయా క్షేత్రమునికి ఎవరైతే యోగ్యత కలిగి ఉంటారో, పిండము శ్రాద్ధము చేయడానికి యోగ్యత కలిగి ఉంటారో వారందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క పితరులను ఉద్దేశించి శ్రాద్ధ విధి చేయాలి అని ఇక్కడ పురాణాలు చెబుతున్నాయి. దేవస్థానంలో మొబైల్స్ అలౌ లేనందువలన ఈ రకముగా చెప్పడం జరుగుతుంది. హరయే నమః.